నా పేరు సాయి కుమార్, పీడిఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడిని. ఈ జిల్లాకు రేపు ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంగా మేము మంత్రివర్యులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు ఈ జిల్లాకు గతంలో వచ్చి చాలా హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గతంలో మీరు ఇక్కడే చెప్పినటువంటి పరిస్థితి, ఈ జిల్లాలో పీజీ, ఓపెన్ పీజీ సైనిక్ స్కూల్ని మేము తక్షణమే ఏర్పాటు చేస్తాం. అకాడమిక్ ఇయర్కి విద్యార్థులకు పై చదువుల కోసం మేము పీజీ సెంటర్ని ఏర్పాటు చేస్తామని మీరు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ కూడా మీరు నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయ్యా, మీరు రేపు కూడా ఈ జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు. మీకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ప్రధానంగా వలసల జిల్లా, ప్రధానంగా వలసలు పోయేటటువంటి ముంబై, హైదరాబాద్ ఇట్లాంటి ప్రాంతాలకు వలసలు పోయేటోళ్ళు చాలా అధిక సంఖ్యలో ఉంటారు. లేదా ఈ జిల్లాలో దాదాపు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు 3,000కు పైగా విద్యార్థులు ఉంటారు. దాంట్లో ప్రతి సంవత్సరం కూడా 1000 మంది విద్యార్థులకు పైగా డిగ్రీ పూర్తి చేసుకొని వాళ్ళు పట్ట చేత పట్టుకొని బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు పై చదువులు చదువుకోలేక, ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు పోలేక, దూర ప్రాంతాలకు పోయి చదువుకోలేక వాళ్ళు చదువుని మధ్యలోనే ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ జిల్లాకి ఏదైతే వస్తా ఉన్నారో తక్షణమే ఇక్కడ మీరు పీజీ సెంటర్కి భూమి పూజ చేయాల్సిందిగా మేము పీడిఎస్గా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మా పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.